ఇది ఎలాగో కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశంతో ఒకవేళ చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ రాజకీయ పరమైనటువంటి విషయాల్లో కాంగ్రెస్ తెలుగుదేశానికి అంత పెద్ద సంబంధాల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ అది కాదు మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ అని చెప్పలేము. కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఏదో శిష్యుడు, ఆయన చెప్పినట్టు విన్నాడు అని కొన్ని సాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు వీటిల్లో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అమర్ గారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో డ్రగ్స్ కేసు అనేటటువంటిది ఎవరికి మైలేజ్, ఎవరికి డ్యామేజ్? ఎవరికి మైనస్ ప్లస్ అనే విషయం వదిలిపెడితే టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో మైనాబాద్ కానీ లేకపోతే ఇటు భువనగిరి రోడ్ కానీ వరంగల్ రోడ్ కానీ కరీంనగర్ రోడ్ కానీ ఈ కొత్తగా వచ్చినటువంటి ఫామ్ హౌస్ల కల్చర్ ఏది ఉందో దాని మీద చర్చ జరగాలి. ఎందుకంటే ఫామ్ హౌస్ అనేది కేవలం వ్యవసాయం చేసుకొని అక్కడ ఏదో ధాన్యం పండించుకోవడానికో లేకపోతే పండ్ల తోటలో పూల తోటలో అటువంటివి పెట్టి అక్కడ ఎప్పుడైనా వెళ్తే ఉండడానికి 1 రూము 2 రూమ్లో 3 రూమ్లో ఉండాలి తప్ప ఈ పెద్ద పెద్ద గెస్ట్ హౌజులు పెట్టి అక్కడ ఈ సమావేశాలు నిర్వహించడం ఈ సందర్భంలో కాదు చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు ఫామ్ హౌజులుగానే వేదికగా చేసుకొని అక్కడ రాజకీయాలు నడుపుతున్నారు. అక్కడి నుంచి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ డ్రగ్స్ విషయంలో దానికంటే కూడా ఫామ్ హౌజులు ఎవరు పెట్టారు దేనికి పెట్టారనే దాని మీద ఈ నిరంతరమైనటువంటి దీని మీద ఒక శోధన అయితే ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో మేము దాడి చేస్తున్నామని కాదు, అక్కడ ఏం జరుగుతుంది ఫామ్ హౌజుల్లో అసలు ఏ విషయాలు జరుగుతున్నాయి, అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు. అయితే ఈ విషయంలో ఇప్పుడు రోహిత్ రెడ్డికి సంబంధించిన విషయంలో మనం ఇంతకుముందు ఇది 2వ ఎపిసోడ్ ఆయన దాంట్లో ఇంతకుముందు మామూలుగా ఎలక్షన్లకు ముందు మున్గోడు ఎలక్షన్లకు ముందు ఈ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి బీజేపీ ప్లాన్ చేసిందని దాంట్లో బీజేపీ నాయకుడు సంతోష్జీ కూడా ఉన్నాడని ఇలా రకరకాలు చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున చిల్వల పలుగా చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మున్గోడు ఎన్నికల్లో కూడా అదే అంశాన్ని ముందుగా పెట్టింది. బీజేపీ మొత్తం ఎమ్మెల్యేలను కొంటుంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ ఫామ్ హౌస్ మీద దాడి చేయటం అనేది అంటే పోలీసులకు ఖచ్చితంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ గురించి జరిగినప్పుడు తెలుసుకున్నప్పుడు కింది స్థాయి నుంచి పైదాకా డీజీపీ దాకా ఆ తర్వాత అది హోమ్ మినిస్టర్ ఉంటే హోమ్ మినిస్ట్రీ లేకపోతే హోమ్ సెక్రటరీ ఉంటే హోమ్ సెక్రటరీకి ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఆఫీసర్స్ మొత్తం కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అక్కడ జరిగినటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయో హామీలు అమలు చేయకపోవడం దాని మీద ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత ఉంది. అదేవిధంగా రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా తీవ్ర నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే హైదరాబాద్లో భూముల రేట్లు పడిపోయినాయి లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోయిందనే దాని మీద కూడా చాలా అసంతృప్తి ఉంది. అయితే ఇటువంటి విషయంలో అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరుగుతుందనుకున్న సమయంలో ఇప్పుడు అన్ని విషయాలు వదిలిపెట్టి ఈ డ్రగ్స్ విషయాల మీదనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఆయన బీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తి, ఆ తర్వాత ఫామ్ హౌస్లో కేసులో బుక్ చేసినటువంటి అంటే ఇప్పుడు ఏదైతే 4 ఎమ్మెల్యేలప్పుడు కొంటందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని చెప్పిందో దాంట్లో కూడా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి. డ్రగ్స్ ఎవరు తీసుకున్నా కూడా తప్పే. డ్రగ్స్ విషయంలో మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన ఓడిపోయినా గెలిచిన ఒక ప్రజాప్రతినిధి, ఆ తర్వాత మిగతా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీ ఆయన యనమల రామకృష్ణుడు సమీప బంధువు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు, ఆయన కూడా ఈ కేసులో ఉంటాం అనే దాని మీద రాజకీయ ఉద్దేశాలు ఏనా కావచ్చు, కానీ దీని మీద తీవ్రమైనటువంటి చర్చ జరగాలి. ఎందుకు ఈ డ్రగ్ పార్టీ ఎందుకు జరుగుతుంది? నువ్వు ఈగల్ టీం ఉంది, పోలీసులు ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. రోజు ఏదో ఒక చోట్ల ఎక్కడో ఒక చోట్ల నైజీరియా నుంచి లేకపోతే ఇంకెక్కడి నుంచో వచ్చి ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు. నిన్న కూడా పట్టుబట్టినట్లు సింగపూర్ నుంచి తెచ్చినామని చెప్తున్నారు. అసలు దీని మీద ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, ఉక్కుపాదం మోపాలి. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందని దాని మీద తీవ్రంగా చర్చ జరపాలి. కర్ణే అరవింద్ గారు,
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఆయన ప్రాపర్టీలో ఆయన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరగడం అనేటటువంటిది మనకు అన్ని ఆధారాలు ఈగల్ పోలీసులు